ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2 గ్రహాల యొక్క మార్పు చాలా ప్రస్ఫుటమైనటువంటి శుభ ఫలితాలకి కారణమవుతూ ఉన్నది. ఒకటి, ఈ రాశిలోనే సంచారం చేస్తూ 18వ తారీఖు మారేటువంటి శుక్రగ్రహం ఆయన కుటుంబ స్థానంలోకి వెళతారు. అక్కడే సంచారం చేస్తూ ఉన్నటువంటి బుధునితోటి కలుస్తారు. ఈ 2 గ్రహాలు, అలాగే చంద్రుడు, అలాగే ఇప్పటి వరకు యోగించినటువంటి రవిగ్రహం తృతీయ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఈ రవి యొక్క స్థితి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అయితే చాలా కాలం తర్వాత, మరీ ముఖ్యంగా 4-5 నెలల తర్వాత రవి యొక్క బలం రావడం అనేటువంటిది ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రవచనం ప్రకారం రవి ఆత్మస్థైర్యానికి కారకులు. ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య. మనం కోల్పోయాం ఒక రకమైనటువంటి బలాన్ని, మనకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాము, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియదు అనుకునేటువంటి సందర్భంలో ఒక ఊతం దొరుకుతుంది, అనగా ఒక అవకాశం వస్తుంది. అమ్మయ్య, మనం బయటపడ్డాం, లేదా దీన్ని ఉపయోగించుకుని బయటపడచ్చు, లేదా ఈ అవకాశం మనకి చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఊరట లభించేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వాటి నుండి బయటకు రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు, కొత్త అప్పులు వెతుక్కోవచ్చు, లేదా వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఏదేమైనప్పటికీ వాటిలో సఫలీకృతం అవుతారు. అమ్మయ్య, మనకి ఇప్పుడు ఇంత డబ్బు ఉంది కాబట్టి మనం ఈ రుణాలను తీర్చుకుందాం, లేదా ఈ పని చేద్దాం. ఇలా ఏదో ఒక భారాన్ని తగ్గిస్తూ మానసిక స్థైర్యాన్ని పెంచుతూ ఆనందాన్ని పెంచేటువంటి వాతావరణం అనేటువంటిది వృశ్చిక రాశి వారిలో ఈ వారం ప్రత్యేకించి చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. గంభీరమైనటువంటి మాట, ఇప్పటివరకు భయంగా మాట్లాడవలసి వచ్చేది, ఇప్పుడు గంభీరంగా మాట్లాడగలుగుతారు. ఎస్, ఇది నేనే మాట్లాడుతున్నాను, ఇలాగే మాట్లాడతాను, నేను మాట్లాడే దాంట్లో లోపాలు ఉన్నాయా లేవు, ఇలా ఏదైనా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు, అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, రుణబాధలు రోగబాధలు తగ్గుముఖం పడతాయి. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఎప్పుడూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ఈ రాశి వారు కొద్దిగా అగ్రెసివ్గా ముందుకు వెళతారు. ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, అలాగే దాంపత్య జీవనం చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాల విషయం చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. చదువురులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. స్త్రీలకి కూడా ఇవే ఫలితాలు అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.